అందరికి చాలా కృతజ్ఞత పడి ఉంటాను, రుణపడి ఉంటాను. మీడియా మిత్రులు వీళ్ళందరూ శివ మహోత్సవాన్ని దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకోవడానికి మెయిన్ కారణం మీరే. మీ అందరికి చాలా రుణపడి ఉంటా. అదేవిధంగా జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగము, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్ చాలా కోఆర్డినేషన్ గా బాగా చేసినారు. ఎక్కడే కానీ చిన్న ఇన్సిడెంట్ కానీ జరగలేదు. ఎమ్మెల్యేస్, ఎంపీలు కానీ బాగా కోఆపరేట్ చేసినారు. చాలా సంతోషము. ముఖ్యంగా మీకే చాలా రుణపడి ఉంటా. నేను యాక్చువల్గా నా లక్ష్యం వచ్చేసి 10,800 నుంచి 15,000 మాత్రమే పెంచుకున్నా. ఏదన్నా భక్తి కదా, భక్తి మీద ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడే ఉన్నాళ్ళేమని భయపడకుండా సీట్లు పెంచింది. ఎక్కువ కెపాసిటీ పెంచినాము. కెపాసిటీ పెంచేందుకు దానికి అనుగుణంగా మారినారు. ఫుడ్ బయట నుంచి తెప్పికుండా అక్కడే అలర్ట్ చేసి అక్కడే పెట్టడం వల్ల సక్సెస్ అయింది. నా రమారమి 30-35,000 మంది వచ్చింటారని నేను అనుకుంటున్నా. పోలీస్ యంత్రాంగం వచ్చేసి 40-45,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వచ్చింటుందని వాళ్ళు అంటున్నారు. చేతిలో ఏం లేదు, దేవుడు జయించినాడు. దానికి క్రమశిక్షణగా మీలాంటి వాళ్ళు అందరి సహకారంతోనే అయింది. ఇది ఒక వ్యక్తి వల్ల అయితే కాలేదు. మొత్తం అందరూ సమిష్టిగా ఎమోషనల్ గా ఫీల్ అయి చేసినారు వర్క్. రాజకీయాల సంబంధమే లేదు, ఓన్లీ పరమేశ్వరుడే. రాజకీయాలకు దీనికి సంబంధమే లేదు. పరమేశ్వరుని దయతో అయ్యింది. ఎప్పటి నుంచినో శివాభిషేకం ఎక్కువ మందితో చేస్తే ఎక్కువ పాజిటివ్ వైబ్ వస్తుందనే ఉద్దేశమే. దీంట్లో మెయిన్ లక్ష్యం వచ్చేసి 30,000 మంది పాల్గొన్నారు. నా అందాసు 30,000 మందిలో 10 to 20% శివుని కృపకు ఎక్కువ ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయిందంటే 6,000 మంది. 20% అంటే 6,000 మంది. 6,000 మంది డివోషనల్ గా చేంజ్ అయితే ఎంత పీస్ వస్తుంది, ఎంత క్రైమ్ రేట్ తగ్గుతుంది, ఫ్యామిలీస్ ఎన్ని చేంజ్ అవుతాయి. వాళ్ళు మంచిగా మారిన వాళ్ళే ఊరికే ఉండరు. వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా నలుగురికి చెప్తారు, చెడన్నా తొందరగా ఇదైపోతుంది, మంచి అనేది చాపు కింద నీరు మాదిరి పోతుంది. ఆ ఉద్దేశం తప్ప ఎక్కడ రాజకీయాలు అయితే లేదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేయగలిగిన అంతవరకే. గవర్నమెంట్ బాగుండల్లా, నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం బాగుండల్లా, కుటుంబం బాగుంటే మనం బాగుంటాము అనే ఉద్దేశం తప్ప రాజకీయంగా నేను ఎదగలనే మాత్రం కాదు. పరమేశ్వరుడు ఆదేశిస్తే చీమైనా కుట్టదంటారు కదా. శివుడు చెప్తే శివుని ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదంటారు కదా. ఆయన ఆశీస్సులు ఉంటే చేద్దాం. మన చేతిలో ఏం లేదు, ఆయన ఆశీస్సులే. భక్తులు ముఖ్యంగా భక్తులు క్రమశిక్షణగా పోయినారు. మహిళా భక్తులు బాగా భక్తి శ్రద్ధలతో వచ్చిపోయినారు. ఇంకంతకు మించి నాకేం పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను. పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మాదిరి ఫీల్ అయినారు. ఎమోషనల్ గా చేసినారు. వాళ్ళు డ్యూటీ అనుకోవడంలా. నిన్న అధికారి పేరు చెప్పకూడదు, దీంట్లో తలనొస్తుందంట. డ్యూటీకి జాయిన్ అయినప్పుడు తలనొస్తుందంట. హెవీ క్రౌడ్ వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ ప్రాంగణం ఏరియాలోకి వస్తే మొత్తం స్ట్రెస్ ఫీల్ తగ్గిపోయి విపరీతమైన ఎనర్జీతో చేసి 4 వరకు అసలు కాన్షియస్ లేకుండా డ్యూటీ మీద దృష్టి పెట్టినారు, వేరే కాన్షియస్ లేకుండా. అది పరమేశ్వరుని ఆజ్ఞ ఉంటే అది జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నా. గరికపాటి గారికి ఎక్కువ సమయం ఇయ్యలేకపోయినాము. ఎందుకంటే మన శివాభిషేకానికి, కళ్యాణోత్సవానికి ఊరేగింపుగా రావడానికి టైం తక్కువ ఉండి తక్కువ సమయం కేటాయించినాము. కొద్దిగా అందులో తొందరగా అనుకున్నాం, ఎక్కువ టైం లేదు ఏర్పాట్లకి. లేకపోతే ఇంకా పెద్దవాళ్ళని ఎవరినైనా, ఇంకా వాళ్ళ నాన్నగారిను అట్లా చాగంటి గారిని ఎవరినైనా ఆహ్వానించి ఇంకా బాగుండేది. ఇంకోటి భక్తులు ఎక్కువ టైం కేటాయించలేదు. 3 గంటలు 4 గంటలు అంటే కొద్దిగా టైం పడుతుంది. అది నా పూర్వజన్మ సుకృతమే, అంతే. నేను అది కల్పించడం అనేది నా స్వతహాగా కాదు, మొత్తం ఫ్రెండ్స్, మీడియా కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఆలోచన పుట్టిండొచ్చు. కానీ ఆలోచన పుట్టిన మాత్రమే వ్యక్తి చేయలేడు. ఖచ్చితంగా
పరమేశ్వరుని దయతోనే. పరమేశ్వరుడు ఉన్నాడనేది ఇంకో నిదర్శనం. మన రిటైర్డ్ ఈఓ గారు, ఆయనకు విషయం తెలిసి వచ్చినాడు. రామారావు గారు విషయం తెలిసి వచ్చినారు. అట్లా చాలా మంది ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ విషయం తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసినారు. ఆమెకి డివోషనల్ గా బాగా, మా వైఫ్ కి డివోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. అందుకోసం బాగా సహకరించింది. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మా మిత్రులు ఏపీ ఐఐసి డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ గారు శివరాత్రి రోజు శివనామస్మరణతో అనంతపూర్ ప్రజలని మారుమోగించారు. అది ఆయన చీమైన శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్లు శివుడు ఆదేశించాడు లక్ష్మీప్రసాద్ గారికి. ఆయన ఆజ్ఞతోనే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇటువంటి ఈవెంట్ జరిగి ఉండదు అని మా ఆకాంక్ష. అనంతపూర్ ప్రజలు ఎంత క్రమశిక్షణతో అంటే, కామన్ గా ఒక రాజకీయ మీటింగ్ 1000-2000 మంది వస్తేనే తోపులాటలు, రకరకాల వాతావరణంలో గుద్దుకోవడాలు ఈ విధంగా జరుగుతాంట. 30-35 వేల మంది వచ్చినా గానీ ఎక్కడే గాని చిన్న ఇన్సిడెంట్ లేకోకుండా జరగడము, ఆ శివాజ్ఞతో ఇదంతా జరిగిందని, ఆ శివాజ్ఞ ఆ చల్లా లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. శుభోదయం. శివోహం. అనంతపురం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా మహాశివోత్సవం పేరు మీద ఏపీఐఏసి డైరెక్టర్ అయినటువంటి చల్లా లక్ష్మీప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో ధర్మిల 30,000 పైసలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ప్రతి ఒక్కరికి కిట్టు, వాటికి అవసరమైనటువంటి సముదాయాన్ని, సౌకర్యాలు కల్పించి ఇంత గొప్పగా చేసినందుకు జిల్లా ప్రజల తరపున, ముఖ్యంగా నగర ప్రజలు, అధికార యంత్రాంగానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడంలో భాగంగా ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వారు ఇది హిందుత్వానికి, అంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాబట్టి దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించలేకపోయాం. ఎందుకంటే నిజంగానే చాలా మంది పండితులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన విధంగా 10,800 మందికి అనుకున్నప్పుడు భక్తుల యొక్క రెస్పాన్స్ చూసి 15,000 మందికి ఒక శివలింగాన్ని, రుద్రాక్ష, వాటికి అభిషేకానికి అవసరమైనటువంటి కిట్టులు అందించడం ఇంతవరకు మన రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల్లో అయితే మనకు అవగాహన లేదు, మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి అనంతపురం నడిబొడ్డున శ్రీనగర్ కాలనీలో జరిగినటువంటి మహాశివోత్సవమే సాక్షిగా నిలిచింది. దీనికి ఈ జిల్లా, నగర ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని అంతే అదునుగా ఉపయోగించుకోవడం కూడా జరిగింది. వారికి ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగింటే పెద్ద మనసుతో వాటిని స్వీకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫాలో చేయొచ్చు కదా అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.